నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు అడ్వైజర్ టు వెల్త్ యల్లా రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే యల్లా రెడ్డి గారు. నమస్కారం అండి కృష్ణ గారు. యల్లా రెడ్డి గారు, ఎప్పటి నుంచో మీతో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇవాళ కుదిరింది. సో అందరూ మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఈక్విటీ 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 అంటారు. బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఈక్విటీలో ఎవరు ఇన్వెస్ట్ చేయరు. సో ఈక్విటీ అనేది మాటల పరంగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయరు. సో ఎందుకంటారు? మరి దీనికి మీ అనుభవపూర్వకంగా మీరేం చెప్తారు? ఓకే అండి, యాక్చువల్లీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ లాస్ట్ 20 years 30 years నుంచి చూసుకుంటే అప్పుడు చాలామందికి మ్యూచువల్ ఫండ్ సంగతి తెలియదు. మ్యూచువల్ ఫండ్ అనేది ఒకటి ఉందని ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో రెవెన్యూస్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే ఎల్ఐసి కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీస్ కానీ, లేకపోతే బ్యాంక్ ఎఫ్డీస్, అవి కూడా ఏంటంటే 10+ ఇచ్చేవి. కాబట్టి ఆ రోజుల్లో ఇది కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి కదా అని ఎవరు దీని దగ్గరికి వచ్చేవారు కాదు. సో ఇప్పుడు ఏంటి అంటే అవన్నీ కూడా రేట్స్ అన్నీ పడిపోతూ వస్తున్నాయి. ఎందుకంటే ఆ డెవలప్డ్ కంట్రీ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ పడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు సడన్లీ అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈక్విటీ గురించి ఆలోచించాల్సిందే. యాక్చువల్లీ చూసుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మిగతా అన్ని ప్రొడక్ట్స్ కన్నా ఈక్విటీలో ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే మన దృష్టి అటువైపు అసలు వెళ్ళలేదు. దాని గురించి ఆలోచించాలని కూడా ఎవరు కూడా ఇష్టపడలేదు. కాబట్టి సో దాని గురించి ఇన్నాళ్ళు ఆలోచించలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు ఐడియానే లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కానీ అసలు ఈక్విటీలో పెడితే లాంగ్ టర్మ్లో ఇంత మంచి రిటర్న్ వస్తుంది అని ఒక ఐడియానే చాలామందిలో లేదు. 99% వాళ్ళకి లేదు. ఓకే, ఆ 1-2% మేబీ 5% మ్యాక్సిమం పీపుల్ అప్పుడప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నా దానిలో ఏంటంటే అప్ అండ్ డౌన్, వాలటిలిటీ, రిస్క్, రాంగ్ గైడెన్స్ కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోవడం ద్వారా కానీ, ఈ అన్ని రీజన్స్ తోటి చాలామందికి డబ్బులు రాకపోవడము అనేది చూసిన తర్వాత జనరల్లీ వాళ్ళు దీనిలోకి వచ్చేవారు కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో బాగా పెరుగుతుంది, బాగానే ఉంది. బట్ ఈ రోజున డబ్బులు తీసి పక్కన పెట్టాలంటే ఎవరికైనా కొంచెం ఇబ్బంది. ఎప్పుడో వస్తుంది చూద్దాము, ఇమ్మీడియట్ వచ్చే వాటిని కొంచెము మనము పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ మైండ్ యాక్సెప్ట్ చేయదు. సో ఈ రెండు రీజన్స్ తోటి ఇంతవరకు మనకి చాలామంది ఇన్వెస్ట్ చేయలేదు. కానీ యాక్చువల్లీ చూసుకుంటే అసలు దేర్ ఆర్ సమ్ రీజన్స్. ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్ని సంవత్సరాల నుంచి మంచి రిటర్న్ ఇచ్చింది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పీపుల్ దాన్ని తీసుకోవట్లేదు. అంటే జనరల్లీ ఎందుకు తీసుకోరు, వాట్ ఆర్ ది మిస్టేక్ దే మేక్ అనేది మనం ఒక 5-6 పాయింట్ ఇప్పుడు డిస్కస్ చేద్దామంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి అసలు మ్యూచువల్ ఫండ్ అంటే అండర్స్టాండ్ కాదు, ఈక్విటీ అనేది అసలు అండర్స్టాండ్ కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఈక్విటీ ఏంటి అనే దగ్గరికి వద్దామండి. ఈక్విటీ అంటే నథింగ్ బట్ యు ఆర్ ది పార్ట్నర్ ఇన్ సమ్ కంపెనీస్. మీరు ఓన్గా రిఫైనరీ మీరు పెట్టలేరు, చాలా ఇంపాసిబుల్. కానీ అదే బిజినెస్ చేస్తున్న రిలయన్స్లో మీరు కొంచెం కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, యు ఆర్ ది పార్ట్నర్ విత్ రిలయన్స్. అంటే ఒక స్లీపింగ్ పార్ట్నర్ లాగా చెప్పాలంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. స్లీపింగ్ పార్ట్నర్ అంతే, ఆబ్వియస్గా. సో మీరు పార్ట్నర్ విత్ అంటే దానిలో వచ్చిన ప్రాఫిట్స్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీకు ఆ ప్రాఫిట్స్ వస్తున్నాయి. అట్లాగే వేరే హెచ్డిఎఫ్సి చాలా మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసింది. మీరు ఓన్లీ ఒక బ్యాంకు పెట్టేసి రన్ చేసి ఎఫెక్టివ్గా వర్క్ చేయగలరా? యూ కెన్ టేక్ ద షేర్ ఆఫ్ హెచ్డిఎఫ్సి. షేర్ అన్న ఒక పదాన్ని మనం అనుకోకుండా ఒక భూత పదం అయింది. కానీ షేర్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే ఇస్సా, పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పర్టికులర్ కంపెనీ అనే ఒక చిన్న ఇష్యూనే మర్చిపోతున్నారండి. భాగస్వామ్యం కావడం అంతే. ఇది భాగస్వామ్యం. ఎంత భాగస్వామ్యం? మీ షేర్ ఎంత? మామూలుగా అడుగుతారు కదా, భాగస్వామ్యంలో షేర్ అడుగుతారు. మామూలు షేర్ అనేప్పటికి అమ్మో షేరా అంటారు. దాన్ని మనం చూసే దృష్టి మారాలి. ఈ రోజు నుంచన్నా మార్చండి. ఇది లేకుండా ఫ్యూచర్లో మీరు వెల్త్ క్రియేషన్ అనేది చాలా కష్టము. మీ ఎంత పార్ట్ అనేది పర్సన్ టు పర్సన్ అది డిపెండ్ అయ్యిద్ది. కానీ వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్స్ యూ కెనాట్ మేక్ ఎ వెరీ బిగ్ మనీ ఇన్ ది ఫ్యూచర్. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని కంపెనీస్ ఇంత మంచి రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి.
సో దాన్ని మీరు పార్టిసిపేట్ చేస్తేనే మీకు అది వస్తుంది, లేకపోతే రాదు. ఓకే అండి. ఇంకా ఒక పాయింట్ చూసుకుంటే లాంగ్ టర్మ్లోనే మ్యూచువల్ ఫండ్ బాగుంటుంది అంటారు. సరే, ఒక కంపెనీ పెట్టంగానే తెల్లరబడి ప్రాఫిట్లు వచ్చేస్తాయంటారా? కుదిరే పని కాదు, ఎవరికి సాధ్యం కాదు అది. అంటే ప్రాక్టికల్లీ బిజినెస్లోనేమో బిజినెస్ స్టార్ట్ చేసామండి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అనుకుంటారు. ఇక్కడికి వచ్చేప్పటికి నాకు ఇమ్మీడియట్గా ఐ హ్యావ్ టు మేక్ ద ప్రాఫిట్స్ అనుకుంటారు. ప్రాఫిట్స్ అప్పుడే ఎక్స్పెక్ట్ చేయకూడదండి బిజినెస్లో, ఇట్ విల్ టేక్ సమ్ టైం అనేస్తారు. అంటే ఇక్కడ రాగానే ఏంటంటే షేర్ మైండ్లోకి వెళ్ళిపోయిద్ది. బిజినెస్ అనగానేమో లాంగ్ టర్మ్లో వస్తుంది అని ఒక ఐడియా ఉంది ఆల్రెడీ మనకి. ఇక్కడికి వచ్చేపాటికేమో తెల్లారేపాటికి మనం అక్కడ ప్రాఫిట్లు తీసుకోవాలి, ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ అనేది, ఆ షేర్ అనేది మనకి ఇన్నాళ్ళ నుంచి మనకు వచ్చిన ఐడియా కాబట్టి దీన్ని కూడా అలాగే తీసుకుంటారు. బట్ లాంగ్ టర్మ్లో ఇది ఇచ్చే రిటర్న్ ఎంత అనేది చాలామందికి అండర్స్టాండ్ లేకపోవడం ద్వారా, సో చాలామంది అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ అనేది కొంతమంది అడుగుతారు, సార్ నన్ను లాంగ్ టర్మ్ అంటే ఎన్ని సంవత్సరాలండి అని అడుగుతారు. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్కటి టర్మ్ అనేది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. ఈక్విటీ డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి 30 minutes ఇది లాంగ్ టైం, కొంతమందికి 1 hour ఇది లాంగ్ టైం. లేదా సాయంత్రం 5 దాకా ఉండడం అనేది కొంతమందికి లాంగ్ టర్మ్ కావచ్చు ఈక్విటీలో, ఐ మీన్ షేర్స్ ట్రేడింగ్ డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. అదే ఈక్విటీలోనే షేర్స్లోనే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి తీసుకునే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళకి 1 week చాలా పెద్ద టైం కావచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేపాటికి ఏది లాంగ్ టర్మ్ ఏది షార్ట్ టర్మ్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ గోల్స్. అది మర్చిపోయి సార్ చాలా షార్ట్ టైంలో ఏముంది బాగేది ఉందని చెప్పండి, 1-2 yearsలో రిటర్న్స్ వచ్చేసి. ఇక్కడ కావాల్సింది టిప్స్ అండి. సార్ ఒక కంపెనీలో పెట్టంగానే అది అలా పెరిగిపోవాలి అన్న ఒక టిప్ సార్, ఒక మంచి చెప్పండి సార్. అంటే మా ప్రాసెస్లో 1 to 100లో ఉన్న ప్రాసెస్ మేము జనరల్ ఏదైతే చేస్తామో 99th క్వశ్చన్ మాకు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి. అక్కడ 90sలో అడగాల్సిన క్వశ్చను, అంటే 90, 91, 92లో అడగాల్సిన క్వశ్చన్ మాకు 1, 2, 3లో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తారు. టిప్ కావాలి సార్, మంచి ఫండ్ ఉంటే చెప్పండి సార్. అరే దేనికి, ఎందుకు, నువ్వేంటి, నువ్వు ఏజ్ ఎంత, నువ్వేం చేస్తున్నావు, పర్పస్, నథింగ్ డూయింగ్. సార్ ఒక మంచి చెప్పండి సార్. నవ్వొస్తుంది. అంటే చిన్నపిల్లలు అడుగుతారు ఒక్కొక్కసారి, వెరీ సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు. మనకి అది భలే ఆశ్చర్యం వేస్తే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. చిన్నపిల్లలు కాబట్టి నవ్వు వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు సింపుల్గా అడిగేస్తారు కదా, మనం నవ్వు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా నాకు కూడా అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. ఏమీ తెలియని వాళ్ళు వచ్చేస్తారు, ఒక టిప్ చెప్పేసేయండి సార్, ఒక మంచి ఫండ్ చెప్పేసేయండి సార్. సింగిల్ నెట్లో స్టార్ అయిపోవాలి. ఒక రకంగా బాధ కూడా వేస్తుంది, అవగాహన లేదు కాబట్టి. ఎక్కడో ఏదో 1-2 పాయింట్లు చూసుకొని అలాగే స్టార్ట్ అయిపోదాం, ఏదో చేసేద్దాం, ఏదో వచ్చేస్తుంది అన్న రాంగ్ ఇంప్రెషన్లో ఉంటారు. కాబట్టి జనరల్లీ మనీ మేకింగ్ అనేది కొంచెం కష్టం. ప్లస్ ఇంకా మేజర్ మాకు వచ్చే ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అంటే, సార్ మ్యూచువల్ ఫండ్ రిస్క్ కదండి. అవునండి, రిస్క్ కాదు, వాలటిలిటీ ఎక్కువ, తగ్గడము పెరగడము అనేది డెఫినెట్గా ఉంటుంది. సార్ రోడ్డు మీద దేశం మొత్తం మీద ఒక సంవత్సరంలో 150,000 మంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతారు. సో రోడ్డు మీదకి వెళ్ళడం రిస్కీ కదండి. అట్లని బండ్లు వేసుకోకుండా తిరుగుతున్నావా? లేదు కదా కదండి. సో ఇక్కడ కూడా అంతే, రిస్క్ ఉన్నాయి, కానీ దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా మనం ఆల్రెడీ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనకు డెఫినెట్గా మనకు విల్ మేక్ ద మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఆ జాగ్రత్తలు అంటే రిస్క్లో మేము చదివేటప్పుడు మాకు వచ్చేయండి, దెర్ ఆర్ 22 types ఆఫ్ రిస్క్స్ అని మేము చదివాము. అంటే ఎఫ్డీలో ఏమేమి రిస్క్స్ ఉంటాయి, కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏ రిస్క్లు ఉంటాయి, ఇలాంటి ప్రతి ఒక్క దానికి రిస్క్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ రిస్క్ ఏంటంటే నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇది బిగ్ రిస్క్ అండి. మళ్ళీ ఒకసారి చెబుతున్నానండి, నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇది వెరీ రిస్క్. నాట్ ఇన్వెస్టింగ్ ఎందుకు అంటే, సరే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయని ప్రొడక్ట్లో పెట్టేసి నా డబ్బులు పెరగట్లేదని మీనింగ్ ఏంటి సార్ ఇక్కడ? అదే పెద్ద రిస్క్ కదండి. బై నాట్ ఇన్వెస్టింగ్ దేర్ ఈజ్ ఎ వెరీ బిగ్ రిస్క్. అదొకటి మీరు ఆలోచించట్లా. ఓకేనండి. ఇక వేరే చూసుకుంటే పేషెన్స్ ఉంటుందండి. తెల్లారేపాటికి కావాలి, సంవత్సరంలో కావాలి, ఇంత పెరిగిపోవాలండి, పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ అనేది చాలామంది దాని గురించి ఆలోచించరు.
ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్లో మనకి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒకసారి వెల్త్ క్రియేషన్ ఏ వెరీ బోరింగ్ టాపిక్, బోరింగ్ సబ్జెక్ట్. ఓపిక పడితే అప్పుడు కానీ మనకి రాదు. సో ఇక్కడ కూడా అంతే అండి, ఓపిక పట్టాల్సిందే మెయిన్లీ. అండ్ ఇంకొకటి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి కూడా ఎన్నిసార్లు చెప్పినా ఇంకా అర్థం కాదు. సో ఇవన్నీ కూడా పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. ఈ పాయింట్స్ అన్నిటినీ కరెక్ట్గా మనం చేసుకుంటేనే మనము మ్యూచువల్ ఫండ్లో వెల్త్ క్రియేషన్ అంటే 1 లక్ష పెట్టి ఒక 2-3 ఏళ్ళకి అయ్యేపాటికి 2 లక్షలు, ఇట్స్ నాట్ ద వెల్త్ క్రియేషన్. సో కంటిన్యూస్గా 1 లక్ష పెట్టి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో ₹1,00,00,000 అయిందా, అది వెల్త్ క్రియేషన్ అనుకుంటాం కదండి. 1-2 లక్షలు వెల్త్ క్రియేషన్ కాదు. సో అలా కాకుండా మనకి వెల్త్ క్రియేషన్ కోసం దీన్ని ఉపయోగించుకోవాలి. మన గోల్స్, లైఫ్లో కావాల్సిన ఫైనాన్షియల్ గోల్స్ మనం కరెక్ట్గా రీచ్ కావాలి అంటే ఏమేమి చెయ్యాలి అనేది కరెక్ట్గా తెలుసుకోవడం మనకి చాలా చేయాల్సిన పని. అదర్వైజ్ మనం అనుకున్నట్టుగానే పీపుల్ వోంట్ మేక్ మనీ ఇన్ ది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇఫ్ యూ డోంట్ ఫాలో ద సమ్ ఆ పర్టిక్యులర్ క్వాలిటీస్. ఓకే సార్, హోప్ ఐ హ్యావ్ మేడ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎల్లారెడ్డి గారు. ఈక్విటీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు అనే అంశం గురించి మీ అద్భుతమైన విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.